హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి. ఈరోజు మన ఛానల్‌లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూసేయండి. చివరి వరకు చూడండి. ఈ బ్లాగ్ అయితే చాలా ఫన్నీగా ఉండబోతుందండి. అదైతే నేను చెప్పను. మీరే చివరి వరకు చూసి కమెంట్ చేయండి తప్పకుండగా. ఇంకిక్కడ ఏం చేస్తున్నావు అక్క అనుకుంటున్నారా? ఏం లేదండి. మన సబ్స్క్రైబర్స్‌ని నేను లాస్ట్ వీడియోలో అడిగాననమాట. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు వీడియో అనేది కమెంట్ చేయండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 5 మెంబర్స్ అయితే కమెంట్ చేశారండి. అందుకోసమే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్దామని, అలాగే హాయ్ చెప్దామని ఇక్కడ నేమ్స్ అయితే రాస్తున్నానండి. ఫస్ట్ వన్ వచ్చేసి గీత గారు హాయ్ అండి. ఏలూరు నుంచి చూస్తున్నారంట తనైతే. చాందిని గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. కాకినాడ నుంచి అయితే మన వీడియో చూస్తున్నారు. అలాగే రమాదేవి గారు కూడా అండి వేలూరు నుంచి చూస్తున్నారు. ఇంకా దేవి గారంట. దేవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఊరు పేరైతే నాకు అర్థం కాలేదు. పోనంగి ఏదో ఊరు అండి. అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇవి చెప్పండి ఖచ్చితంగా మీ ఊరు పేరు చెప్తాను. అలాగే రమ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. కరీంనగర్ నుంచి అయితే మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అలాగే నేను ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఏంటంటే ఏం లేదు, ఇప్పటి నుంచి మన ఛానల్‌లో పుట్టినరోజులు అవ్వచ్చు, పెళ్లి రోజులు అవ్వచ్చు, ఇంకా ఏమైనా స్పెషల్ డేస్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేనేంటంటే మీకోసం ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను ఖచ్చితంగా. అంటే మీరు ముందు చెప్పాలి. ఆ రోజే చెప్పి వీడియో చేయాలంటే కుదరదు కాబట్టి, ఫర్ సపోజ్ మీ బర్త్‌డే ఇంకో 2 డేస్ ఉందనుకో, అప్పుడు 2 డేస్ బ్యాకే నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఆ రోజు నేను చిన్న క్లిప్పు అంటే షార్ట్ వీడియోలో అయినా ఖచ్చితంగా మీ గురించి అయితే చెప్పి విషెస్ అయితే షేర్ చేస్తానండి తప్పకుండా. ఇప్పటి నుంచి ఈ నిర్ణయం తీసుకున్నాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్. మన సబ్స్క్రైబర్సే కాదండి, చూస్తున్నవారు, వీడియో చూస్తున్నవారు ఎవరైనా సరే, మీ పెళ్లి రోజులైనా, పుట్టినరోజులైనా, చిన్నపిల్లల బారసాలైనా ఎవరైనా సరే, ఏ విషయమైనా స్పెషల్ డేస్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి నాకు. నేనైతే తప్పకుండా వీడియో చేస్తాను. లెంత్ వీడియోలైనా చేస్తాను, లేదంటే షార్ట్ వీడియోలైనా తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే, ఇక్కడొచ్చేసి నేను దో ఇడ్లీ పిండి వేసుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ వేసాను. కాకపోతే ఏంటంటే బాగా పొంగిపోయింది ఈవినింగ్ కల్లా. ఇంక అంట్లన్నీ కడిగేసుకున్నాను. ఒక పని అయిపోతుంది కదా అని. ఇంక ఇది 3 గిన్నెలకి అయిపోయిందండి. నాకైతే చిరాకొచ్చేసింది. ఇంకొంచెం చూసుకోకపోతే శుభ్రంగా మళ్ళీ పని అయ్యేది. ఎక్కువ పని పడేది నాకు. అందుకోసమని గబగబా హడావిడిగా చూసుకున్నాను. అప్పటికే బాగా పైకొచ్చేసింది. ఇంక అవన్నీ కూడా గిన్నెల్లోకి పెట్టేసుకుంటున్నాననమాట. ఎందుకో తెలీదు, నాకు ఈ మధ్య బాగా ఇడ్లీనే తినాలనిపిస్తుంది టిఫిను. ఇంక తర్వాత వచ్చేసి పెసర దోస అవి చేసుకోవాలి. ఇడ్లీ పిండి అయితే అయిపోనొచ్చింది. ఇది ఉన్న పిండి అంతా ఏసాననమాట. ఇదొక 3-4 డేస్ వరకు వస్తుంది. చూసారు గదా! ఇది రెండిట్లో ఏసాను. అయినా పొంగిపోయింది. అందుకు ఇంకెందుకు రిస్క్ అని జెప్పేసి మొత్తం గూడా 3 గిన్నెల్లో పెట్టేశాను. ఆ తర్వాత మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం గనక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి. నేను చేసిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ అయితే మీ వరకొస్తుంది. అలాగే నా ఐడియా నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఇడ్లీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే మీరైతే ఎలా చేస్తారు ఇడ్లీ అనేది తప్పకుండా నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఈసారి వీడియోలో మీకు నచ్చిన విధంగా నేనైతే ఇడ్లీ చేస్తాను. నాకైతే ఫుల్‌గా వచ్చని నేను అనను గానీ, పర్లే బెటరే అనమాట టిఫిన్స్ అలా అయితే. ఇంకా వేరే గీత గారు అడిగారు బిర్యానీ చేయమని. నాకైతే రాదండి, ఏమనుకోవద్దు. అంటే ఎప్పుడు చేయలేదు. ఇంతకుముందు వీడియో గూడా ఒకటి పెట్టాను చూడండి. ఆ రోజు భలే టెన్షన్ పడ్డాను మా ఆయన తిడతాడేమో అని. అస్సలు రాలేదనమాట. అందుకోసమే. నాకైతే రావండి వంటలు అంతగా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేను మీషోలో నెయిల్ పాలిష్ అయితే తీసుకున్నానండి. చాలా బాగా అనిపించాయి నాకు. ఎవరికన్నా కావాలంటే చెప్పండి. దాని నెంబర్ గానీ, లింక్ గానీ మెన్షన్ చేస్తాను. క్వాలిటీ వైజ్‌గా చూసుకుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా కలర్స్ మాత్రం డిఫరెంట్ కలర్సే వచ్చాయండి. మొత్తం కూడా మనకి 6 వచ్చాయి. 6 కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఈ సండే మీరు ఎలా ఎంజాయ్ చేశారు, ఏంటి అనేది చెప్పండి నాతోటి. మేమైతే ఏం చేసుకోలేదు. మామూలుగా అండి, కూరగాయల కూరే చేసుకున్నామనమాట. చూస్తున్నారు కదా! డిఫరెంట్ కలర్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి. చూడ్డానికి చాలా చక్కగా ఉన్నాయండి ఈ బాటిల్స్ అయితే మాత్రం. ఆ తర్వాత ఇడ్లీ చేశాను తిందామని చెప్పేసి తిన్నాము కాసేపు ఆగి.
మళ్ళీ ఆకలి అనిపించింది నాకైతే. అందుకే బ్రెడ్ తీసుకొచ్చారండి, జాము బ్రెడ్ అయితే తీసుకొచ్చారు. అదైతే తిన్నాను అనమాట ఫుల్గా. ఇంకా జలుబు ఎక్కడ తగ్గుతుందండి, ఏదో ఒకటి తింటూనే ఉన్నానమాట. ఈ బ్రెడ్ జామ్ తినటం వల్ల నాకైతే ఫుల్గా చేసింది. ఇంకా అమ్మో అసలు ఇంకెప్పుడు తినకూడదు అనిపించింది నాకైతే. ఆ ప్యాకెట్ తినేసాం, మా ఆయన కూర్చొని, నేను మా ఆయన. మేమేంటంటే తినాలని కూర్చుంటే మాత్రం అది అయిపోయింది దాకా వదిలిపెట్టమన్నమాట. అలా అనమాట మేమైతే. మీరు ఎలా తింటారు అనేది కమెంట్ చేయండి. అది కొంచెం టేస్ట్ చూద్దాం, కొంచెం తినేసి గమ్ముగా ఉందాం అనేది అస్సలు అనిపించదు నాకైతే. తింటే ఫుల్గా తినేసి పక్కకి వెళ్ళిపోవాలన్నమాట. అలా ఉంటుంది మనతోటి. ఇంకా ఈ మధ్య మా ఆయనకైతే అవార్డు ఇవ్వచ్చండి. ఎందుకు ఇవ్వచ్చు ఏంటి అనేది వీడియో చివరిలో చూడండి, మీకు అర్థమవుతుంది. అసలు మా ఆయన ఈ మధ్య వింత వింత పనులు చేస్తున్నారు, అసలు మామూలుగా కాదనమాట. ఎప్పుడైనా బోరు కొట్టేసింది అనుకో, ఇంక ఇదే పని అనమాట. కూర్చొని ఇంట్లో బోరు కొడితే ఇంకా పని చేస్తూ ఉంటారు. అలా చేస్తుంటే నాకు నవ్వు వస్తుంది బాగా. ఇంకా తర్వాత వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి నాకు బొరుగు మసాలా తినాలనిపించింది. అవి కూడా తెప్పించుకున్నాను. ఇదంతా ఫుడ్డే ఉంది ఏందక్క అనుకుంటున్నారా, బాగా తినాలనిపించిందండి, అందుకోసమే తెప్పించుకున్నాను అనమాట. చాలా రోజులు అవుతుంది బొరుగు మసాలా తినక, అందుకోసమే. ఇంకా తర్వాత వచ్చేసి పుచ్చకాయ కూడా తిన్నామండి. పుచ్చకాయ తినేసరికి నాకు ఇంకా జలుబు ఎక్కువైపోయింది. నాకు ఇప్పుడు జలుబు చేసి ఒక 10 డేస్ 15 డేస్ అయిందండి, దాటింది, కానీ ఇంతవరకు తగ్గలేదు. కానీ ఈ పుచ్చకాయ చాలా టేస్ట్ అనిపించింది నాకైతే. నేను ఇప్పటి వరకు తిన్న వాటిలలో ఇదే చాలా బెస్ట్ అనిపించింది. నా బొమ్మది ఎత్తు పడమాక. చూపించు బావా. అయితే నువ్వు పెద్ద డ్రాయర్ అనమాట. అయితే డ్రాయింగ్ బాగా వేస్తావు నువ్వు, డ్రాయింగ్ బాగా వేస్తావు. చూపించు. గుద్దుతా. బాగా నీ బొమ్మ వెయ్యి, నీదయ్యి. బాగున్నావు. నువ్వేందో ఒక కన్ను వేసుకుని ఒంటి కన్ను రాసేసట్లేదు. అటు సైడ్ తింటావా ఇంకా? ఏది చూపి బాబు, మళ్ళీ చూపి, బాగా చూపి, చూపి మొన్న చూపించు.